ఇక పార్టీ మారే విషయానికి వస్తే మీరు టీడీపీ, వైసీపీ, టీడీపీ, ఎందుకు వైసీపీలోకి పోవాల్సి వచ్చింది, ఎందుకు మళ్ళీ టీడీపీలోకి రావాల్సి వచ్చింది? నేను బేసిక్గా 83లో ₹1 సభ్యత్వం చేసినండి. ఆ రోజు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కాంగ్రెస్లో ఉన్నారు. మా తండ్రి గారు సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాలో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత నేను మాత్రం, మాకు మణిమంత నాయుడు గారు ఉండేటోళ్ళు, ఆయన చంద్రగిరి నియోజకవర్గం. ఆ రోజు ఆయనతో నాకు ఉండేటువంటి సంబంధాల వల్ల ఆయన ద్వారా నేను రాజకీయాల్లోకి, పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ₹1 సభ్యత్వం చేయడమే కాకుండా ఈ మొత్తం సమితి ఏరియా ఏదైతే చౌడేపల్లి సమితి ఉందో, సమితి మొత్తం కూడా ఆ ₹1 సభ్యత్వం చేసి పార్టీలోకి నేను ఆ రోజు నుంచి కూడా నాకు పార్టీతో కనెక్షన్స్ ఉన్నాయి. బట్ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు, అంటే కంటిన్యూగా నేను పార్టీలోనే గ్రామం నుంచి, మండలం నుంచి, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కూడా చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి. అప్పుడు సడన్గా, అంటే అంతవరకు తెలుగుదేశం పార్టీలో ఉండేది, ఆ సడన్గా ఆ పరిణామాల్లో కొంత నేను బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. శాసనసభ్యుడిగానే బయటకు వెళ్ళా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండేటప్పుడే నేను బయటకు వెళ్ళా. నేను అధికారంలో కాదు, ఆ రోజు జైల్లో ఉన్నాడు, వస్తాడు రాడు కూడా తెలియదు. ఆ రోజు ఇక్కడ కోపంతోనే నేను బయటకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేనేం చేశానో నాకు అప్పటికి అర్థమైంది. అప్పటికి కూడా నేను శాసనసభ్యుడిగానే ఉన్నా. నా ఇంట్లో కావచ్చు, హైదరాబాద్లో నా క్వార్టర్స్లో కావచ్చు, ఎన్టీ రామారావు గారు ఫోటో తీయలే, నా ఇంట్లో ఎల్లో చైర్స్ కూడా తీయలే. ఆ రోజు నేను పార్టీ మారిన తర్వాత చాలామంది అడిగారు, ఇంకా ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకున్నావు ఏంది అని. ఎన్టీ రామారావుతో మేము రాజకీయాల్లోకి వచ్చినాము. ఎన్టీ రామారావు మా దేవుడు లాంటోడు, అతని ఫోటో నేను ఎప్పటికీ తీయను. ఎల్లో చైర్స్ అంటే కలర్ ఏం చేస్తుంది, నాకు ఇష్టం ఎల్లో కాబట్టి నేను ఎల్లో చైర్స్ పెట్టుకున్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత చంద్రబాబు నాయుడు గారే నన్ను చాలా సందర్భాల్లో నన్ను రమ్మనడం, మరి అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చాలా వరకు నా కోసం మళ్ళీ కూడా ప్రయత్నం చేసి ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ కూడా నేను చంద్రబాబు నాయుడుతో కూడా తిరిగి మళ్ళీ పార్టీలోకి రావడం జరిగింది. అది వాస్తవంగా ఆ రోజు జరిగినటువంటి విషయం. అయితే మీరు పార్టీ మారినప్పుడు, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళినప్పుడు మీతో ఉన్న క్యాడర్ అంతా మీతో పాటు వచ్చారా, ఎవరన్నా వ్యతిరేకించారు, మాకు ఇష్టం లేదు మేము మీతో రాము అన్నట్లుగా జరిగిందా? కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. అంటే ఆ రోజు ఇక్కడ ఇది తెలుగుదేశం పార్టీకి పట్టుండేటువంటి నియోజకవర్గం. ముందు నుంచి కూడా పలమనేరు కానీ, పొంగునూరు కానీ, కుప్పం కానీ, ఈ 3 నియోజకవర్గాలు తెలుగుదేశానికి పట్టుండేటువంటి నియోజకవర్గాలు. ఆ రోజు నేను పార్టీ మారిన తర్వాత చాలామంది తెలుగుదేశం నుంచి కూడా నేను తీసుకురావడం జరిగింది. అందువల్లనే ఆ రోజు నేను గెలిచేదానికి కూడా అవకాశం కలిగింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఎన్నిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అక్కడి నుంచి నేను తీసుకురాలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు నేను ఏదైతే నన్ను నమ్మి వాళ్ళు వచ్చారో, వీటికి వచ్చిన తర్వాత నేను 2 సార్లు అటు పోయి ఇటు వచ్చేటప్పటికి నేను ఎందుకు రావాలనేటువంటి ఒక ఆలోచన వాళ్లకు రావడం కూడా ఆ రోజు జరిగింది. దానివల్లనే ఎన్నిక తీసుకురాలేకపోయిన దానివల్లనే ఈరోజు నాకు కూడా నష్టం జరిగింది. నేను నిజంగా పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలోనే కానీ ఉండింటే ఈరోజు నాకు మన 2019లో నేను ఓటమి చూసేటువంటి పరిస్థితి కూడా లేదు. అది నేను చేసినటువంటి పొరపాటు వల్లనే మొన్న జరిగినటువంటి నష్టం కూడా నాకు జరిగింది. అది జీవితంలో మర్చిపోలేనటువంటి సందర్భం. ఇప్పుడు క్యాడర్ ఎలా ఉంది మీతోటి? ఈరోజు టోటల్గా క్యాడర్ నాతో ఉంది. 100% డౌటే లేదు, 100% ఉంది. నాతో ఎక్కడ విభేదాలు లేవు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్యాడర్తో కలిసి పెరిగినండి. అటు పొంగునూరు నియోజకవర్గం కానీ, ఇటు పలమనేరు నియోజకవర్గం కానీ. పొంగునూరు నుంచి నేను పలమనేరుకు వచ్చిన తర్వాత టోటల్ క్యాడర్ నాతో కూడా కలిసి పనిచేసాం. టోటల్ క్యాడర్ నాతో ఉంది. ఎప్పుడైతే నేను పార్టీ మారానో, పార్టీ మారినప్పుడు చాలా వరకు నాతో క్యాడరు రాకుండా ఆగిపోయారు. కొంతమంది నాతో కూడా వచ్చారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారా? నేను పిలిచి మాట్లాడాను, అందరినీ పిలిచి ఆ రోజు జరిగినటువంటి సందర్భాన్ని మొత్తం కూడా వాళ్ళకి చెప్పా. ఈ రకంగా నాకు ఇబ్బంది జరిగింది, ఈ రకంగా నా పరిస్థితి ఉంది ఈరోజు. అంటే అవి కొన్ని చెప్పాలా, కొన్ని ఈ సందర్భంలో చెప్పే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఈరోజు నేను ఉండేటప్పుడు అవన్నీ కూడా జరిగినటువంటివన్నీ కూడా చెప్పినా ఇది సందర్భము కాదు, చెప్పాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో క్యాడర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ రోజు నాతో ఇష్టపడ్డోళ్ళు, నన్ను నమ్మిన వాళ్ళు నాతో కూడా వెనక్కి సెయిల్ అయ్యి వచ్చారు. కొంతమంది నాతో కూడా రాలేకపోయారు. రాలేని దానివల్లనే ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీకి అంత గాలి ఉండినా ఆ రోజు నేను గెలవగలిగా.
ఇప్పుడు 2004లో రాజశేఖర రెడ్డి గారికి గాలి ఉండేటప్పుడు కూడా పుంగనూరు నియోజకవర్గంలో నేను గెలిచాను. 2009లో కూడా రాజశేఖర రెడ్డి గారికి గాలి ఉంటే ఆ రోజు ప్రతిపక్షంలో నేను శాసనసభ్యుడిగా గెలిచాను. 2014లో కూడా తెలుగుదేశం గాలి ఉంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఆ రోజు కూడా నేను 3వసారి కూడా గెలిచా. దానికి ముందు 96 తర్వాత ఆ రోజు కూడా గెలిచా. 2019లో మాత్రం నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇంకొక సందర్భం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు నా పైన బాధ్యత ఎక్కువ పెట్టారు. ఇటు జిల్లా బాధ్యతలు నా పైన ఉన్నాయి. ఇంకొక పక్క మా జిల్లాలో సీనియర్లుగా ఉండేటువంటి అటు ముద్దుకృష్ణారెడ్డి గారు కానీ మరి గోపాలకృష్ణారెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. ముద్దుకృష్ణనాయుడు గారు చనిపోయారు. ఆ రోజు జిల్లాలో లీడ్ తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా నా పైన పడింది. ఇంకొక పక్క నాకు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో పోస్టు కూడా ఇండస్ట్రీసు, కామర్సు వాటిపైన ఇచ్చారు. అది ఎక్కువ బరువు నా పైన పడింది. ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి దేశంలో తిరగడం, బయట ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళడం సమయం లేకుండా పోయింది. క్యాడర్ను నేను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్ని నన్ను విభేదించి వెళ్ళినట్టు వాళ్ళని మళ్ళీ నేను కన్విన్స్ చేసుకోవడానికి, వాళ్ళలో ఒక నమ్మకం క్రియేట్ చేయడానికి, వాళ్ళలో ఒక భరోసా క్రియేట్ చేయడానికి నాకు సమయం లేకుండా పోయింది. దానివల్లనే మొన్న నాకు జరిగినటువంటి నష్టం జరిగింది. ఈరోజు నాకు ఈ 4.5 సంవత్సరంలో నాకు సమయం దొరికింది. క్యాడర్తో నాకు బాగా అటాచ్మెంట్ ఉంది. పాత క్యాడరే ప్రతిరోజు నాతో కలిసేవాళ్ళే. వాళ్ళకి ఈరోజు ఆ నమ్మకాన్ని, భరోసా నేను కల్పించుకోగలిగాను అనేటువంటి నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టోటల్గా 100% ఈరోజు నాతో క్లియర్గా సెయిల్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నాను.